మీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఒకటే చెప్పారు నాకు, తను ప్రత్యేకంగా కనిపిస్తాడు. కొంతమంది అయితే తను శాడిస్ట్ అని చెప్పారు. యూ టార్గెటెడ్ పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. నా రైట్స్ నాకు తెలుసు, నా లీగల్ ఆస్పెక్ట్స్ ఎంతవరకు మాట్లాడచ్చు, నాకు కామన్ సెన్స్ ఉంది. సినిమా వాళ్ళ మీద ఒక విమర్శ, నిందో ఒకటి ఉంటుంది. సినిమా వాళ్ళంత కన్నింగ్ ఇంకొకళ్ళు ఎవరో ఉండరు. ఇప్పుడు సినిమా వాళ్ళు అంటే వాళ్ళు ఏమైనా సెపరేట్గా పైనుంచి ఊడిపడతారా? వాళ్ళు పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారా, మీరు పిచ్చిగా సమాధానం చెప్తున్నారా? దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్న ఏంటిది అంటున్నారు. కానీ ఇదంతా పబ్లిసిటీ కోసం చేసేటువంటి ఒక చీప్ స్టంట్ అనేటువంటి కామెంట్స్ కూడా మీ మీద బాగా వినిపిస్తున్నాయి. నిజంగా అలాంటి స్టంట్స్ ఏమైనా చేస్తున్నారా? థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. నాకంటే ప్రపంచంలో విలువైనవి, అవసరమైనవి, పనికొచ్చేవి చాలా ఉన్నాయి. వాటిపైన ఫోకస్ చేస్తే మీకైనా ఉపయోగపడుతుంది. అతని పేరు నుంచి అతను ఉండేటువంటి నివాసం వరకు భిన్నం, విభిన్నం. ప్రత్యేకత చాటుకుంటున్నాడని చెప్పి కొంతమంది, కాదు పబ్లిసిటీ కోసమే కావాల్సిందంతా మాట్లాడుతున్నాడంటూ ఇంకొంతమంది. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనటువంటి పరిస్థితి ఇది. లేటెస్ట్ సోషల్ మీడియా ట్రెండ్ సెన్సేషనల్ ద్విజా మనతో ఉన్నారు, మాట్లాడదాం. వెల్కమ్ టు డైల్ న్యూస్ ద్విజా గారు. థ్యాంక్ యూ. మీ నేమ్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఏంటి ద్విజా అంటే ఏంటి? యాక్చువల్గా నాకు తెలిసిన అర్థం వరకు ద్విజా అంటే ట్వైస్ బార్న్, 2 సార్లు పుట్టినటువంటి వ్యక్తులు. మీరు ఆల్రెడీ పుట్టేశారు కదా, మళ్ళీ ఆ పేరు ఎందుకు? మీకు ఒక మెటఫోర్ చెప్తాను, డోంట్ టేక్ ఇట్ లిటరలీ, ఆర్ నేను ఐఎమ్ నాట్ ఇన్ ద కాంపిటీషన్, ఆర్ నాకు అర్హత కూడా లేదు కంపేర్ చేయడానికి. మెటఫోర్ అర్థం కావడానికి చెప్తాను. యా ప్లీజ్. వాల్మీకి ఈజ్ నాట్ బోర్న్ యాజ్ వాల్మీకి. He is doing something else which is totally in contrast with what is Valmiki. Is considered as Dvija. For example, metaphor మాత్రమే. ఇట్లాగా చాలామంది చాలా డిఫరెంట్ క్రాఫ్ట్స్లో, చాలా డిఫరెంట్ ఫీల్డ్స్లో డిఫరెంట్ థింగ్స్, అంటే టోటలీ కాంట్రాస్ట్ ఫ్రమ్ వన్ వరల్డ్ టు ద అదర్ వరల్డ్ చాలామంది ఉన్నారు. హిస్టరీ ఉంది. నేను ఆనెస్ట్గా నా పిచ్చి, నా బెర్రీ, నా భ్రమ నేను నమ్ముతున్నా. నేను కూడా మేబీ అవ్వాలి అన్నది ఇంటెన్షన్ కాకపోవచ్చు. మేబీ ఐఎమ్ బిలీవింగ్ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. మీరు చెప్పిన మెటాఫోర్ని తీసుకుంటాను మిమ్మల్ని పరిచయం చేయడానికి. రామాయణం రాసినటువంటి వాల్మీకి ఒకనాడు గజ దొంగ, తర్వాత రామాయణం రాశాడు. మీరు ఒకప్పుడు ఏంటి, ఇప్పుడు ఏంటి? ఒకప్పుడు ఇప్పుడు అంటే, ఒకప్పుడు మెటీరియలిస్టిక్ వరల్డే ఎవ్రీథింగ్, లైక్స్, డిస్లైక్స్, కండిషనల్ రిలేషన్షిప్స్, ఈక్వేషన్స్, యూనో మెటీరియలిస్టిక్ వరల్డ్కి సంబంధించిన అన్నీ కల్మినేటివ్గా మాట్లాడుకుంటే, మేబీ దాని నుంచి సెపరేట్ అయ్యి చూస్తే నాకు కొత్తగా కనిపిస్తుంది ప్రపంచం. యూనో ఆల్ దోస్ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉన్న విషయాలు కానీ, మెటీరియలిస్టిక్ వరల్డ్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ కానీ నాకు ఎక్సైట్మెంట్ ఏమి ఇవ్వట్లా. ఇప్పుడు కొత్త జర్నీ అంటే, ఇప్పుడంటే ఏదో కాన్షియస్ డెసిషన్ తీసుకొని 4:30కి స్టార్ట్ చేసి సో డేట్లో ఎలా ఉంటే అలా అవుతుంది. ఇది స్పిరిచువల్ జర్నీ. ఇట్స్ బీన్ ఆన్ ఫర్ లాంగ్ టైమ్, ఆన్ అండ్ ఆఫ్. అంటే కంప్లీట్లీ డెడికేటెడ్, ఇది ఒకటే చేస్తాను ఇంకోటి చేయను అంటే, దిస్ ఈస్ నాట్ ఎ 24 hour జాబ్. దిస్ ఇస్ నాట్ ఎ జాబ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. మేబీ 20+ years ఆఫ్ జర్నీ, అన్నోయింగ్లీ, నోయింగ్లీ, కొన్ని అప్డేట్ అవుతూ, నేర్చుకుంటూ, నియమాలు, నిబంధనలు, ప్రాసెస్లు, రకరకాల ఫేజెస్ ఆఫ్ లైఫ్లో రకరకాల ప్రాక్టీసెస్. మీరు మెడిటేషన్ అనొచ్చు, యోగా అనొచ్చు, ట్రావెల్ అనొచ్చు, నేచర్ అనొచ్చు, రకరకాల సోర్సెస్, రకరకాల ఇన్ఫర్మేషన్, బుక్స్, ఇంటర్నెట్, లాట్ ఆఫ్ అదర్ సోర్సెస్, క్రెడిబుల్ సోర్సెస్, వెరిఫై చేసిన సోర్సెస్. అవి నిజంగా పనిచేస్తాయా లేదా కనీసం క్యూరియాసిటీ కోసం నేర్చుకున్నా. మీరు సిద్ధాంత, వేదాంత? నేను అవన్నీ, నాకు ప్రిఫిక్స్లు, సఫిక్స్లు, ఈ టైటిల్స్ నేను ఎక్కడ క్లాసిఫై అవుతానో నాకు తెలియదు. కానీ నాకు కావాల్సినంత, నాకు తెలియాల్సినంత, అదేదో అంటారు కదా జిజ్ఞాస అని, దాని వరకు సరిపడా ఇన్ఫర్మేషను, సో కాల్డ్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఇట్, ఐఎమ్ ఇన్ టర్మ్స్ విత్ ఇట్. మీరు మాట్లాడుతుంటే మీ మాటలో సిద్ధాంతం కనిపిస్తుంది, కాస్త వేదాంతం కనిపిస్తుంది. సార్, సిద్ధాంతం అంటే చదువు ద్వారా వచ్చి ఉంటుంది, నిరంతర నేర్చుకుంటాం. మీరు చెప్పినటువంటి ఆ జిజ్ఞాసలో ఉన్నటువంటి పరిజ్ఞానంలో. కానీ వేదాంతం కాస్త తొంగి చూస్తుంది. దీనికి ముందు ఇంకేదో పెయిన్ఫుల్ ఒక జర్నీ ఉన్నట్టుంది కదా?
అవి ఉంటాయి, పార్ట్ ఆఫ్ లైఫ్. ఎవ్రీ ఫేజ్ ఆఫ్ లైఫ్లో అందరికీ జరగాల్సినట్టే మేబీ నాకు కూడా కొన్ని ఎక్కువ జరిగినాయేమో. అది పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. అందుకే మీరు ద్విజ మళ్ళీ పుట్టారు. అది దాని గురించి అని కాదు, ఈ స్పిరిచువల్ జర్నీకి సంబంధించి కొంతకాలం అప్రాక్సిమేట్లీ లాక్డౌన్ పీరియడ్ వాజ్ గుడ్ టైమ్ దట్ ఐ ఇన్వెస్టెడ్ ఆన్ మై సెల్ఫ్, రీసెర్చింగ్, అనలైజింగ్, అన్లర్నింగ్, రీలర్నింగ్, some research. Maybe lockdown was the best thing to happen for me at least. కుండలిని యోగా ఇన్ ద ఫార్మ్ నోయింగ్, తెలిసి ఒక పని తెలిసి చేయడం వేరు, తెలియకుండా తెలిసి చేయడం వేరు. అసలు ఏంటి, ఎలా జరుగుతుంది, దాని ప్రాసెస్ ఏంటి, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఈ లాక్డౌన్ నుంచి ఏంటి రీసెర్చ్ నుంచి చెప్తాను నేను. ఇప్పుడు అవి ఇంప్లిమెంటేషన్ ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, దానికి ఒక సైకిల్ ఉంటుంది కదా. నేర్చుకున్నామా, దాన్ని మళ్ళీ డైజెస్ట్ చేసుకున్నామా, దాన్ని అప్లై చేస్తున్నామా, ఇది అప్లయింగ్ స్టేజ్లో ఉందేమో. ఇప్పుడు నేను దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నా. ఓకే, మీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు చాలా మంది ఒకటే చెప్పారు నాకు, హీ లుక్స్ డిఫరెంట్, తను ప్రత్యేకంగా కనిపిస్తాడు. కొంతమంది అయితే తను సాడిస్ట్ అని చెప్పారు, కొంతమంది అయితే అతను ఒక బైరాగి అని చెప్పాడు, ఇంకా చాలా చాలా చెప్పారు. సరే ఓకే, వాళ్ళన్నింటినీ కలిపి ఒకటే వర్డ్ తీసుకుంటే వాళ్ళకి మీరు ప్రత్యేకంగా కనిపిస్తున్నారా, లేకపోతే ఈ ప్రపంచమే మీకు పిచ్చిగా కనిపిస్తుందా? ఐఎమ్ నో బడీ టు జడ్జ్ ఎనీథింగ్. ఎస్పెషల్లీ మీరు చాలా పెద్ద మాట చెప్పారు. ప్రపంచం అంటే ప్రపంచం మొత్తం నాకు తెలియదు, నాకు తెలియని విషయాల గురించి నేను మాట్లాడలేను. ఎవరికి ఎలా కనిపిస్తాను అన్నది అది ఇండివిజువల్ పర్స్పెక్టివ్. ఓకే, వాళ్ళ ఒపీనియన్ మేబీ వాట్ ఎవర్, ఇట్స్ నాట్ మై థింగ్. ఓకే, మీకు ప్రపంచం ఎలా కనిపిస్తుంది? నాకు చాలా అందంగా, ప్రపంచం కొత్తగా, ఇంతకాలం నేను తెలుసుకోలేని, నాకు యాక్సెస్ కూడా దొరకదేమో అనుకున్న విషయాల్ని దొరికిన తర్వాత మేబీ ప్రపంచం అంటే ఇది కాదేమో, మెటీరియలిస్టిక్ వరల్డ్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ ఏమో, మేబీ దెర్ ఆర్ అదర్ థింగ్స్ టు పర్స్యూ. మీరు అన్నట్టు సిద్ధాంతం, వేదాంతం అని పేర్లు అని పక్కన పెడితే ఫిలాసఫీస్ ఆఫ్ లైఫ్, ద్వైతం, అద్వైతం, విశిష్ట అద్వైతం చదివితే ఎంత అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ దాన్ని ఇంజెక్ట్ చేసుకొని, దాన్ని ఇన్వైబ్ చేసుకొని ప్రాబబ్లీ దాన్ని అప్లై చేస్తే మ్యాజిక్ జరుగుద్దాము. లాజిక్స్ అవసరం లేదు, అందరికి మ్యాజిక్లే కావాలి. మేబీ అక్కడి నుంచి వచ్చిందేమో. సో కాల్డ్ మీరు ఏదో అన్నారు, దానికి నాకు అనిపించింది నేను చెప్పాను. హైదరాబాద్లో ది మోస్ట్ పాష్ ఏరియాలో ఉన్నారు మీరు. మీ కళ్ళ ముందుగా ఎక్కడ చూసినా కూడా ఆకాశాన్ని ముద్దాడే భవనాలు ఉన్నాయి, అద్దాల మేడలు ఉన్నాయి, కార్పొరేట్ లివింగ్ కల్చర్ ఉంది. అవి మిమ్మల్ని అట్రాక్ట్ చేయట్లేదా? నాకు 23 సంవత్సరాలు ఉన్నప్పుడు అనుకుంటా నేను సింగపూర్లో ఉన్నా. I was at Marina Bay Sands. I think couple of days I was there. Total from 10, 11, 13 days ఏమో, గుర్తులేదు సరిగా. I was there for a purpose. బిల్డింగ్లు చూడటానికో, రోడ్లు చూడటానికో వెళ్ళా నేను విజిటర్గా వెళ్ళా, టూరిస్ట్గా వెళ్ళాలి. నేను వెళ్ళిన పర్పస్ ఒక మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్, MIS అండ్ BI టూల్, అంటే తర్వాత అప్డేట్ అయింది BI, ఫస్ట్ MIS ఉండేది. ఒక కంపెనీలో నేను ఎంప్లాయ్ అయ్యాను. ఓకే, ఇక్కడ హైదరాబాద్ బేస్ కంపెనీలో 21 years, 22 years అప్పుడు అనుకుంటా. హౌ ఓల్డ్ ఆర్ యు నౌ? తెలుసా? 44. అప్పుడు జాబ్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత డ్యూ టు వేరియస్ రీజన్స్ కొన్ని నెలల తర్వాత కంపెనీ నుంచి ఏం జరగట్లేదు అంటే, ఐ డోంట్ నో వాట్ యూ టాకింగ్ అబౌట్ అన్న. అంటే లేదు, బిజినెస్ ఏం జరగట్లేదు అంటే నాకేం తెలియదు, నేనైతే కంపెనీ నుంచి బయటకు వచ్చాను, యూ హ్యావ్ టు టాక్ టు హూఎవర్ ఇస్ దేర్. ఒక 3 months, 4 months, మేబీ 6 months అనుకుంటా, అగైన్ ఐ గాట్ కాల్ ఫ్రమ్ ద హెడ్ ఆఫీస్ మైక్రోసాఫ్ట్. ఆర్ యూ స్టిల్ ఇంట్రెస్టెడ్ టు పర్స్యూ? వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? వుడ్ యూ లైక్ టు టేక్ ఇట్ ఓవర్? సో అక్కడ స్టార్ట్ అయిన జర్నీ సింగపూర్కి వెళ్ళి మన కాంట్రాక్ట్ సైన్ చేయడానికి ఒక ట్రైనింగ్, ఒక ప్రొసీజర్, ఒక బిజినెస్ మీటింగ్ సంబంధించి వెళ్ళాను. నేను వెళ్ళి అక్కడ ఉండాల్సిన పరిస్థితి కాబట్టి వెళ్ళాను, కానీ సింగపూర్ చూడటానికో, బిల్డింగ్లు చూడటానికో, మెరీనా బే శాండ్స్ చూడటానికో, ఐ థింక్ సమ్ 100+ ఫ్లోర్స్, నాకు గుర్తుకోలేదు, 120 ఎంత ఉంటాయి దాన్ని పైన ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. దట్ ఎక్సైటెడ్ మీ ఫర్ మేబీ 5-10 minutes, నాట్ మోర్ దెన్ దట్. వరల్డ్లో టాప్ క్లాస్ టూరిజంగా చెప్పుకునేటువంటి సింగపూర్, థాయిలాండ్, కౌలాలంపూర్, మలేషియా ఈ ప్రాంతాన్ని చూసి వచ్చినటువంటి మీరు ఇప్పుడు లేదు, నేను సింగపూర్, థాయిలాండ్ వరకు ఐ కెన్ టేక్ అకౌంటబిలిటీ. మలేషియా ఎయిర్పోర్ట్లో దిగాను, ఫ్లైట్లో నేను చూసాను, మలేషియా మొత్తం చూసానని చెప్పలేను. ఓకే, మీరు చెప్పినట్లు సింగపూర్ అండ్ థాయిలాండ్, సో అది కూడా ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టూరిస్ట్ స్పాట్ కదా అదంతా కూడా.
ఇప్పుడు అలాంటి వరల్డ్ చూసి ఇప్పుడు విరిగిపోయినటువంటి చీకిపోయినటువంటి రోడ్డు పక్కన మలమూత్రాలు విసర్జించేటువంటి చోట అసలు ఇది నివాసమో లేకపోతే ఇంకేంటో తెలియని చోట్ల ఉండటానికి చేరుకున్నారంటే ప్రపంచం మీద అసహ్యం కలిగిందా లేకపోతే ఇది ఇంకొక జర్నీనా? జర్నీ సూట్స్ బెటర్. దానికి ఎక్స్ప్లెనేషన్ పెద్దగా అవసరం లేదు. ఇట్స్ అ డిఫరెంట్ జర్నీ. ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ ఫ్యూ థింగ్స్. ఇట్ నీడ్స్ నేచర్, ఇట్ నీడ్స్ సైలెన్స్, ఇట్ నీడ్స్ సమ్ పీస్ అండ్ ఇట్లాంటి కొన్ని ప్రాక్టీసెస్ నేచర్లోనే చేయాలి. క్లోజ్డ్ రూమ్స్లో, యోగా రూమ్స్లో, ఏసీ రూమ్స్లో వర్కౌట్ అవ్వవు. ద్విజ, యు ఆర్ డిఫరెంట్ బట్ యు ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే మీరు మాట్లాడుతున్న మాటలు, మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధానం, అన్నింటికి మించి ఇక్కడ అంబియన్స్, ఇది ఏంటి అసలు? ఈ కుండలు ఏం లేవు. అది కాసేపు అయితే చీకటి పడుతుంది, చీకటి అయితే దోమలు వస్తాయి, ఈగలు ఏవో పురుగులు ఏవో వస్తాయి. దాన్ని దూరం చేయడానికి ఒక క్యాంప్ ఫైర్, అక్కడ నుంచి స్టార్ట్ అయిన ఇది. ఏదో తెలుసుకునే క్రమంలో స్టార్ట్ చేసినటువంటి ఈ జర్నీలో ప్రాణాపాయం కూడా ఉంది. అంటే ఈ రోడ్డు పక్కన ఈ కొండల గుట్టల మధ్యలో ఇంత డర్టీయెస్ట్ ప్లేస్ లో ఉండడం వల్ల మీ ప్రాణానికి కూడా ప్రమాదం ఉంటుంది కదా. నాకు చావు లేదు, అట్లీస్ట్ కొంతకాలం వరకు అన్న సంగతి నాకు క్లియర్ గా తెలుసు. కొంతకాలం అంటే ఎంతకాలం? అదే అది తర్వాత వద్దాం. మనిషికి బిగ్గెస్ట్ ఫియర్ చావు. నేను చచ్చిపోతానేమో, ఈ చచ్చిపోయే లోపల అన్ని సాధించాలేమో, నేను వెళ్ళిపోయేసరికి బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత పెట్టి, నా ఫ్యామిలీకి ఇంత చేసి, నా పేరు ఇంత సంపాదించి, ఇంత కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఈ లోపల తొందరగా చేసేయాలి. నాకు నా టైం లైన్లో అంత రష్ లేదు నాకు. ఐఎమ్ నాట్ రషింగ్ ఆఫ్టర్ ఎనీథింగ్, ఐఎమ్ నాట్ హంటింగ్ ఆర్ ఐఎమ్ నాట్ క్రేవింగ్ ఫర్ ఎనీథింగ్. ఐఎమ్ కంటెంట్ విత్ వాట్ ఎవర్ ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ నుంచి నా లైఫ్లో. నేను వాట్ ఎవర్ ఎక్స్పీరియన్సెస్, గుడ్ బ్యాడ్ అగ్లీ, వాట్ ఎవర్ ఫర్ పీపుల్ మేబీ, అవన్నీ నా ఎక్స్పీరియన్సెస్. వాట్ ఎవర్ ఐఎమ్ టుడే అవన్నీ దాటుకొని ఇక్కడికి వచ్చా. 44 ఏళ్ళు నాకు నిన్న మొన్న రాలా, ఇక్కడ రాకముందు సడన్గా ఏం రాలా. అన్నీ చూసుకుంటూనే, అన్నీ ఫేస్ చేసుకుంటూనే, క్రాస్ చేసుకుంటూనే మేబీ ఐ స్విచ్డ్ పాత్స్. మేబీ కొన్ని ఎక్స్పీరియన్స్లు జరిగినాయి. గుడ్ ఎక్స్పీరియన్స్, ఫ్యూ గుడ్, ఫ్యూ నాట్ సో గుడ్, ఫ్యూ నైస్, ఫ్యూ నాట్ సో నైస్, బట్ నో రిగ్రెట్స్ ఆర్ నో నాస్టాల్జియా. ఐఎమ్ కంఫర్టబుల్. మీది లవ్ ఫెయిల్యూరా లేకపోతే మ్యారేజ్ బ్రేకప్ ఏంటి అసలు? మ్యారేజ్ ఉందా అట్లాంటిది జర్నీ? మ్యారేజ్ బ్రేకప్ అనే కాన్సెప్ట్కి ఛాన్సే లేదు. ఎందుకంటే నేను ఒకసారి కూడా పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదు. సో మేబీ ఐఎమ్ అన్ఫిట్ ఫర్ మ్యారేజ్. మేబీ ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్ లాంటివి ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీ ఉంటాయి కదా. ఒక మనిషికి, ఒక మగాడికి ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉంటాయో, ఎన్ని ఉండొచ్చో నాకు తెలిసి అన్ని స్టేజెస్ నేను క్రాస్ చేసి వచ్చా. నేను సడన్గా ఈరోజు నిన్న ఊడిపడలా. ఐఎమ్ ఓకే విత్ ఇట్, ఐఎమ్ ఇన్ టర్మ్స్ విత్ ఇట్. నాకు ఆ చిన్న పార్ట్ ఆఫ్ లైఫ్. చాలా మందిలో ఒక అనుమానం ఉంది ద్విజ, మిమ్మల్ని ఒక అమ్మాయి చాలా దారుణంగా మోసం చేసిందని చెప్పి అందుకే మీరు ఈ స్టేజ్కి వచ్చారని చెప్పి అంటున్నారు. ఉందా నిజం దాంట్లో? ఎవరెవరైతే అంటున్నారో వాళ్ళని అడిగితే అమ్మాయి పేరు ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి కనుక్కొని నాకు కూడా చెప్తే నేను కూడా అవునా కదా చెప్తా. ఏదో గాలిలో మాటలు, డేటా లేకుండా ఎప్పుడు, ఏ టైం పీరియడ్, ఏం జరిగింది అడిగితే చెప్తా. లేదు, అమ్మాయి అనేది కాన్సెప్ట్ కాదు. ఐ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు డిస్క్లోజ్ అన్ ఐడెంటిటీ ఆఫ్ ఎ పర్సన్ హూమ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు. నాకు ఎవరి గురించి వాళ్ళ పేర్లు చెప్పడానికి కానీ, వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడటానికి కానీ, వాళ్ళని జడ్జ్ చేయడానికి కానీ నాకు రైట్ లేదు. ఐ డోంట్ జడ్జ్ ఎనీబడి అండ్ ఐ డోంట్ లెట్ ఎనీబడి జడ్జ్ మీ. ఓకే, సో ద హోల్ పాయింట్ ఇస్ మీరు ఇంకొకరి క్యారెక్టర్ గురించి మాట్లాడటానికి ఇష్టపడట్లేదు, ఇంకొకరి ఇది అని చెప్పడానికి ఇష్టపడట్లేదు. కానీ రీసెంట్ ఇంటర్వ్యూస్లో, రీసెంట్ అన్నింటిలో కూడా యూ టార్గెటెడ్ పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. టార్గెటెడ్ అలా అనిపిస్తున్నాయి నాకు. ఎందుకు మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడటం? వాళ్ళు ఏదో అడిగారు, నాకు తెలిసింది చెప్పాను. నేను చెప్పిన మాటలు నేను నేను మాట్లాడాను, ఏం మాట్లాడాను, అవన్నీ తప్పు, అవన్నీ ఫేక్ అని చెప్పి నాకు డేటా తీసుకొచ్చి మాట్లాడండి. నేను చెప్పిన మాటల్లో ఏ మాట అయినా సరే ఎదురుగా పెట్టి ఇది నిజమా కాదా, అవునా కాదా, చరిత్రలో ఇది జరిగిందా లేదా, చెప్పిన మాట నిజమా, వాస్తవమా, అబద్ధమా, మీరు తేల్చండి. దాని గురించి మాట్లాడండి. నేను టార్గెట్ చేయడం ఏంటి? వాళ్ళెవరు టార్గెట్ చేయడానికి? గాంధీని అపోజ్ చేశారు, సుభాష్ చంద్రబోస్ ని ప్రైజ్ చేశారు. అవును, అంటే మీరు కమ్యూనిస్ట్ అనుకోవాలా, రివల్యూషనిస్ట్ అనుకోవాలా? ఎందుకు ఆ ట్యాగ్ ఉంటేనే, ఇప్పుడు పొలిటికల్ పార్టీ జెండా పట్టుకుంటేనే, ఆ ఐడియాలజీ ఉంటేనే, అంటే నాకు అర్థం కావట్లేదు. పార్టీస్ ఆర్ పార్టీస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. దాంట్లో పొలిటీషియన్స్ అందరూ మనుషులే కదా. ఈ పార్టీలో ఉన్నప్పుడు ఈ పార్టీ గురించి ప్రో మాట్లాడి, అక్కడికి వెళ్ళిన తర్వాత
ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీ గురించి మళ్ళీ చెడుగా మాట్లాడే పాలిటిషియన్స్ ఎంతమంది చూస్తుంటారు మీరు? ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ పాలిటిక్స్. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ పీపుల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిస్టరీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్సిడెంట్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ డాక్యుమెంటెడ్, విచ్ హాస్ ఎవిడెన్స్. పాలిటిక్స్ మాత్రమే కాదు, ఇతిహాసాల మీద, పురాణాల మీద కూడా మీకు చాలా పట్టు ఉంది. సార్ ఇదంతా ఒక పార్ట్. అదే ఫినిష్ చేద్దాం పాయింట్కి. please, please. ఇప్పుడు వైద్యం అయిపోయింది, ఇప్పుడు బయటకు వచ్చి కార్పొరేట్ హాస్పిటల్స్ చూడండి ఎంత కమర్షియల్, అది కూడా బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు దైవం దగ్గరికి వద్దాం. దైవం, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి నీకు ఖర్చుతో కూడుకున్న పని. అసలు దేవుడి వాట్ కైండ్ ఆఫ్ గాడ్ విల్ ఆస్క్ పర్సన్ టు స్పెండ్, ఇన్వెస్ట్ అండ్ కమ్ టు మీ? అర్చన టికెట్ అను, దర్శనానికి వాట్ ఎవర్, ticket అను. అవి అన్ని ఫస్ట్ నుంచి లేవే. అవును. ఎప్పటి నుంచి వచ్చినాయి? ఒకసారి చరిత్రలో అరే ఒకసారి దేవుడు తీసుకువెళ్ళి ఒక విగ్రహంలో తీసేసి ఒక గుళ్ళో కూర్చోబెడితే అయిపోతుందా? ఉంటుందా దేవాలయం? దాని గురించి మాట్లాడటానికి నాకంటే అర్హత ఎక్కువ ఉన్న ఆగమ శాస్త్రం తెలిసిన పెద్ద పెద్ద పండితులు ఉంటారు. దాని గురించి వాళ్ళు చెప్తే ఇట్ విల్ మేక్ లార్జర్ సెన్స్. అందుకనే సార్ ఇప్పుడు నేను ఇందాక అబ్రప్ట్ అయిపోయింది. అది పాలిటిక్స్ మీద మీకు పట్టుంది, ఇతిహాసాల మీద, పురాణాల మీద పట్టుంది. కానీ ద్విజ లైమ్ లైట్లోకి వచ్చింది ఇది కాదు. మూవీ బ్యాక్గ్రౌండ్లో చాలా మంది, మీరు మెజారిటీ ఆఫ్ పీపుల్కి, చాలా లార్జర్ ఆడియన్స్కి తెలిసింది ఏంటంటే ఒకప్పుడు మీరు టెకి, అది మీరు చెప్తే ఇప్పుడు నాకు తెలిసింది. కానీ మీరు అంతకుముందు ఇంకా వేరే పనులు కూడా చేశాను, వేరే ఎంఎన్సీలో కూడా జాబ్లు చేశాను, వేరే రకాల ప్రొఫైల్స్ లో కూడా వర్క్ చేశాను. నేను ఏదో ఒక పాత ఇంటర్వ్యూలో చూసినట్టు గుర్తు, మీరు డైరెక్టరా లేదంటే కనుక డిఓపి, నా కెమెరామెన్ అవుదామని చెప్పి, ఏంటి టాలీవుడ్కి ఎందుకు వచ్చారు? టాలీవుడ్కి మీకు సంబంధం ఏంటి? టాలీవుడ్ అనేది నేను ఆన్ అండ్ ఆఫ్ రఫ్గా ఒక కొన్ని సంవత్సరాలు, కొన్ని సినిమాలు, కొన్ని ప్రాజెక్టులు పక్కన పెడితే అది నా ఎంటైర్ లైఫ్ కాదు. ఆ టైం పీరియడ్లో ఆ క్రాఫ్ట్లో నేర్చుకునే ప్రాసెస్, అప్లై చేసిన పని చేసే ప్రాసెస్, దాని తర్వాత ప్రొఫెషనల్గా వర్క్ చేసే ఆపర్చునిటీస్ కొన్ని జరిగినాయి. అంతవరకు నేను హ్యాపీ. ఇప్పుడు నేను వర్క్ చేశారా డెఫినెట్లీ. ఇప్పుడు ఆ పేర్లు ఏంటి, ఆ టైం ఏంటి, ప్రాజెక్ట్స్ ఏంటి అడగదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. కొన్నిటికి పేర్లు లేవు, కొన్నింటిలో వాళ్ళు వేయలేదు, ఏదో ఈక్వేషన్స్ ఏవో. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లా. ఓకే, వాట్ ఎవర్ హ్యాపెండ్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. నేను ఇప్పుడు టెక్నీషియన్గా నేనేం కంటెస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ వచ్చి నేను ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ఇట్. నేను ఇప్పుడు కొత్త క్రాఫ్ట్, ఇప్పటివరకు ట్రై చేయని క్రాఫ్ట్ యాక్టింగ్లోకి వద్దాం అనుకుంటున్నాను. యాక్టింగ్లో ఐ వాంట్ ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్. ఐ వాంట్ ఎక్స్ప్లోర్ am I capable for acting? Let me try this. This is exciting me. ఆల్రెడీ చేసినవి ఇప్పుడు మీరు రోజు ఇడ్లీ సాంబార్ ఒక రోజు బాగుంటుందేమో, 2 రోజులు బాగుంటుందేమో, జీవితకాలం తినలేరు కదా. మొహం వచ్చేస్తుంది. నేను చాలా సంవత్సరాలు నాకు బోర్ కొట్టలేదు, కానీ ఇంకా కొత్తది ఏదైనా చూద్దాం, నాకు వెరైటీ అంటే ఇంట్రెస్ట్, నేను అప్లై చేస్తాను. చిన్నప్పుడు ఒకటి క్లారిఫై చేయండి, ఆర్ యు ఏ డైరెక్టర్ ఆర్ ఏ కెమెరా పర్సన్? వాట్ I never directed a feature film. I never directed a feature film. That doesn't make me a director, film director. Okay. I worked in about 15 crafts on various films on various levels. Assistant దగ్గర నుంచి, అప్రెంటిస్ నుంచి, వాట్ ఎవర్ యు కాల్ హైరార్కీ, దాంట్లో కొన్ని సినిమాలకి నేను పనిచేయడం జరిగింది. దాని తర్వాత నేను సోలోగా నా వర్క్ని ఒక క్రాఫ్ట్ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తూ నేను సినిమాటోగ్రఫీలో చేశాను, కానీ డైరెక్షన్లో చేయలేదు. వేరే క్రాఫ్ట్లో ఇంతవరకు నేను ఎక్స్ప్లోర్ చేయలేదు. అంటే కంప్లీట్ ఓనర్ ఆఫ్ ద క్రాఫ్ట్ అని నా పేరు నేను క్లెయిమ్ చేసుకోవడానికి నేను చేయలేదు. సినిమా ఇండస్ట్రీలో నాకేదో వర్కౌట్ అవ్వలేదో, నాకేదో అన్యాయం జరిగిందో, మోసం జరిగిందో నేను ఎవరికి చెప్పలేదే. అది ఎందుకు? జనాలకేంటి ఇబ్బంది, నాకు లేని ఇబ్బంది జనాలకేంటి? ఎందుకు వచ్చేసారు మరి టాలీవుడ్ నుంచి కంప్లీట్ గా? యాక్టింగ్ మై ప్యాషన్, దాన్ని ప్యాషన్ గా చేసుకుందాం అని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఉండి ఆఫ్ లైట్ ఇప్పుడు తీసుకున్న డెసిషన్, లాక్డౌన్ తర్వాత తీసుకున్న డెసిషన్ అది. లాక్డౌన్ అంతా నేను ఐ వాజ్ జోన్డ్ అవుట్, ఐ వాజ్ రీసెర్చింగ్, ఐ వాజ్ వర్కింగ్ ఆన్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్, ఐ వాజ్ మల్టీ టాస్కింగ్, ఐ వాజ్ వర్కింగ్ ఆన్ మై డేటా, ఐ వాజ్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. సో ఇప్పుడు యాక్టర్ అవుదామని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతానికి నా కోర్ ఫోకస్, నా ఇంట్రెస్ట్ యాక్టింగ్ మీద ఉంది. ఏ కైండ్ ఆఫ్ యాక్టింగ్ అంటే? దీంట్లో జానర్స్ ఉంటాయి కదా, చాలా మందికి విలన్ అవ్వాలని ఉంటుంది, చాలా మందికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని ఉంటుంది, లేదు నేను ఒక మెయిన్ లీడ్ రోల్ చేయాలని ఉంటుంది. ఏంటి ఎక్స్పెక్టేషన్? నాకు అవన్నీ ఏం లేవండి. నేను ఒక యాక్టర్ని, ఐఎమ్ అవైలబుల్ ఫర్ యాక్టింగ్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ షోకేసింగ్ మై స్కిల్ సెట్ ఆన్ స్క్రీన్. ఐ డోంట్ డిఫరెన్షియేట్. ఐఎమ్ నాట్ ద కంటెంట్ క్రియేటర్. ఎవరో అనుకుంటారు కదా దీన్ని సరిపోతారో, దీన్ని జస్టిఫై చేస్తారో, ఎవరో అనుకుంటారు కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు. నేను కంటెంట్లో నేను వెళ్ళి పెట్టను. నేను వెళ్ళి నేనుగా ఇంతవరకు నాకు లైఫ్లో నాకు గుర్తుండే నేను ఎవరిని వెళ్ళి నాకు ఇది కావాలి, నాకు ఇది చేయండి, చేసి పెట్టండి అడిగి నాకైతే గుర్తులేవు. అడగకపోతే అమ్మాయినా పెట్టదు కదా విజయ? మా ఇంట్లో అప్పుడు పెట్టేది. నేను పెట్టినా పెట్టకపోయినా, అదే నేను అడిగినా అడగకపోయినా, నేను తిన్నా తినకపోయినా నన్ను భరించే మాతృమూర్తి గారు ఉన్నారు ఇంకా హ్యాపీగా.
నాకు జరిగేది. ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఇంకా రిలేషన్ గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. టచ్ లో లేను. ఈక్వేషన్స్ మేబీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అలా ఉండవేమో కానీ వాళ్ళు ఉన్నారు అంతే. సోషల్ మీడియా ఇప్పుడు బాగా వాస్ట్ గా పెరిగిపోయింది కదా, వీడియోస్ అన్ని కూడా ఇప్పుడు మీకు బాగా వైరల్ అవుతున్నాయి. ఎక్కడో మీ ఫ్యామిలీయో పేరెంట్స్ మీ రిలేషన్స్ లో చూసి వచ్చి ఎందుకు ఇంత కర్మ, అంత అవసరమా, వెళ్ళిపోదాం పదా అంటే వచ్చేస్తా. వాళ్ళు ఎవరు చెప్పడానికి నేనైనా పిలుస్తున్నానా? నేను పిలిస్తే వస్తారా, నేను చెప్తే వెళ్ళిపోతారా? నా లైఫ్ని నన్ను ఎక్స్ప్లోర్ చేయనివ్వండి అని చెప్పి నేను ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చాను. ఐ బీన్ అన్ ఇండిపెండెంట్ పర్సన్, సెల్ఫ్ సస్టైన్డ్, సెల్ఫ్ రిసోర్స్డ్. ఐ బీన్ ఆన్ మై సెల్ఫ్, ఐఎమ్ సెల్ఫ్ ఇన్స్పైర్డ్. అండ్ నేను నా కళ్ళతో నేను ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేసి నేను నేర్చుకుని లైఫ్లో నుంచి నేర్చుకుంది ఎక్కువ. స్కూల్లో పుస్తకాల్లో నేర్చుకున్న సోకాళ్ళు చెత్త అది అన్లర్న్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఇదంతా తెలియకుండా ఇంత అజ్ఞానంలో ఇన్ని సంవత్సరాలు ఎట్లా బతికేసింది, నా మీద సిగ్గు అసహ్యం వేసింది. ఆఫ్టర్ నోయింగ్ వాట్ ఎవర్ హార్డ్ ఫ్యాక్ట్స్, ట్రూత్స్ ఉండవు, ట్రూత్ అది తెలుసుకున్న తర్వాత మేబీ అప్పుడు రీలర్నింగ్ స్టార్ట్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది. మేబీ ఐ వాస్ సో డమ్, మేబీ ఐ టుక్ సమ్ టైమ్, ఆర్ దట్స్ ఓకే. ఐ ఇన్వెస్టెడ్ మై సెల్ఫ్ ఇన్ టు ఇట్ అండ్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఐఎమ్ ఇన్ టర్మ్స్ విత్ ఇట్. 24 క్రాఫ్ట్స్లో 15 క్రాఫ్ట్స్లో పనిచేశారు మీరు. ఓకే, ఈ టాలీవుడ్లో ఉన్నటువంటి ఈ 15 క్రాఫ్ట్స్లో ఎవరు బాగా ఇన్స్పైర్ చేస్తుంటారు మీరు ఉన్నటువంటి టైంలో? మీకు బాగా నచ్చిన డైరెక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, లేకపోతే హీరోయిన్స్ ఎవరున్నారు ఇప్పుడు టాలీవుడ్లో? వన్ బై వన్ అడిగితే చెప్తాను. నన్ను అడిగితే నాకు అంత లేదు నా బ్రెయిన్. మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతారా? కన్ఫ్యూజ్ కాదు, నాది 12 GB 22 GB ర్యామ్ ఫోన్స్, బ్రెయిన్స్ నాకు లేవు. నేనెంత అవుట్డేటెడ్ ఓల్డ్ స్కూల్. మీతో మాట్లాడినటువంటి సెకండ్ మినిట్కి మీరు ఎవరన్నా అవుట్డేటెడ్ అంటే అసలు ఇక వాళ్ళ గురించి మాట్లాడలేదు. లేదు, ఇప్పుడు పాయింట్కి వద్దాం. మీరు వన్ బై వన్ అడిగితే సరే. ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి ఈ టాలీవుడ్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసేటువంటి డైరెక్టర్స్ ఎవరున్నారు కాంటెంపరీగా, లేదంటే ఇక దానికి ముందైనా కూడా అసలు ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళలో? ఇప్పుడున్న కాంటెంపరీ డైరెక్టర్స్లో సుకుమార్ సార్, త్రివిక్రమ్ సార్, పూరి సార్ బాగా చేస్తున్నారు కదా. ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఒకళ్ళ పేరు చెప్పకపోతే వాళ్ళు చేయట్లేదా అని కాదు, నాకు సడన్ గా స్ట్రైక్ అవ్వట్లేదు. నేను కొంచెం అవుట్డేటెడ్ సినిమాలు కూడా కొంచెం దూరంగా ఉన్నా. అప్పుడప్పుడు ఇప్పుడు తగ్గింది. ఇదివరకు బాగా కనీసం రోజుకి 2-3 సినిమాలు చూసి 4 సినిమాలు థియేటర్లో చూసిన రోజులు ఉన్నాయి. స్క్రీన్స్కి వెళ్తారా, లేదంటే కనుక మీకు మొబైల్ ఉందా, మొబైల్లో చూస్తారా? చెన్నైలో మాయాజాల్ అని ఒక మల్టీప్లెక్స్ ఉంది. ఓకే, 13 స్క్రీన్స్ 14 ఉంటాయి, గుర్తులేదు, 13 అనుకుంటా. దారిలో ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం కూడా ఉంటుంది. I think India's first open air 70 mm screen. ఒకసారి I had opportunity to watch all 4 shows. ఒక రోజు 5 షోస్ వేస్తే 5 షోస్ చూసిన రోజులు కూడా ఉన్నాయి. ఒకసారి ఫ్రైడే ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయి అంటే 13 స్క్రీన్స్లో there are good possibilities that you would have like మీరు కరెక్ట్గా టైం చూసుకుంటే 4 సినిమాలు 4 డిఫరెంట్ సినిమాలు చూడొచ్చు, 5 సినిమాలు 5 డిఫరెంట్ సినిమాలు చూడొచ్చు, డాక్యుమెంటరీస్ చూడొచ్చు. దారిలో ఈసీఆర్ రోడ్లో రకరకాల రిసార్ట్స్ ఉంటాయి, అక్కడ మంచి ఫుడ్ అంత దొరుకుతుంది. దాని పక్కనే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది. ఇలాంటివన్నీ చూశానని. అది అప్పుడు, మరి ఇప్పుడు అది ఇప్పుడైనా అక్కడే ఉన్నాయి. హైదరాబాద్ లో ఉన్నారు కదా ఇప్పుడు మీరు. హైదరాబాద్ లో ఓపెన్ ఎయిర్ థియేటర్ ఎక్కడ ఉంది? శంషాబాద్ లో అక్కడ కట్టినట్టున్నారు కదా. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూస్తున్నాను అంతే. నేను అవుట్డేటెడ్, నాకు తెలీదు. ఇప్పుడు స్క్రీన్స్ కి వెళ్ళరా? చూసాను. ఐ థింక్ మై లాస్ట్ థియేట్రికల్ వాచ్ వాజ్ ఏఎంఏ మాల్లో యానిమల్ అనే సినిమా చూసాను, సెకండ్ షో. ఓకే, ఇది బ్రాండ్ న్యూ, రీసెంట్ గానే, డేట్ గుర్తులేదు, అప్రాక్సిమేట్లీ అయితే ఒక 2 months లో ఉంటుందేమో అంతే. ఎలా అనిపించింది ఆ మూవీ చూసినప్పుడు? ఇట్ వాస్ గుడ్, ఇట్ వాస్ ఎంటర్టైనింగ్, ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. ఇంకొంచెం సేపు ఉంటే బాగుంటుంది అనిపించింది. నేనైతే ఇంకా బాగా తీయగలను, బాగా తీస్తాను అనిపించిందా? నేను ఎందుకు, నాకు రాలేదు కదా ఆపర్చునిటీ, అది నేను కదా చేసింది. ఒకవేళ కనుక అలాంటి ఆపర్చునిటీ రేపు ఎప్పుడైనా వస్తే అది నాలాగా తీస్తానేమో, అది బాగా తీస్తాను, ఆయనకంటే బెటర్గా తీస్తాను, తక్కువ తీస్తాను, నేను ఎవరిని జడ్జ్ చేయడానికి. అది వస్తే బయటకు వచ్చిన తర్వాత జనాలు చూసి చెప్తారు. నేను ఇప్పుడు కాంపిటీషన్ ఏం కాదు, సేమ్ సినిమా నాకు ఇచ్చి సేమ్ రిసోర్సెస్ నాకు ఇచ్చి తీసి నువ్వు చూపించమని ఎవరైనా హైపోథెటికల్గా కనీసం మాట్లాడటం కానీ ప్రాక్టికల్గా జరిగే కాదు కదా. నేను సినిమా అంటూ డైరెక్ట్ చేస్తే ప్రాబబ్లీ నా స్టైల్ నాకు ఉంటుంది. హి హాస్ హిస్ ట్రేడ్ మార్క్, అప్రిషియేటెడ్. సందీప్ ఈస్ డూయింగ్ వండర్స్. ట్రాక్ రికార్డ్ మాట్లాడుతుంది కదా. ఫస్ట్ సినిమా ఎట్లాంటి స్కేల్లో చేశారు, ఎట్లాంటి సెటప్లో చేశారు, ఎట్లాంటి కంటెంట్ చేశారు, అది ఎంత రీచ్ అయింది, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి కనిపిస్తుంది కదా కెరియర్. నేను ఎవరిని మాట్లాడటానికి ఆయన కెరీర్ గురించో ఆయన మేకింగ్ గురించో, వాట్ ఎవర్ ఇస్ వర్కింగ్ ఫర్ హిమ్. డైరెక్టర్స్ వరకు ఓకే, హీరోయిన్స్ లీడ్ రోల్స్ లో ఎవరిని బాగా ఇష్టపడతారు? నేను రీసెంట్గా తెలుగు సినిమాలు కొంచెం ఎందుకో అలా జరిగింది, నేను చూడటం
నాకు గుర్తు రావట్లేదు. వాట్ వాస్ ద లాస్ట్ తెలుగు ఫిల్మ్ ఐ వాచ్డ్? యానిమల్ కూడా తెలుగులో చూడలేదా? నేను హిందీలోనే చూసాను. హిందీలో తీశారు, హిందీలో చూడాలి కాబట్టి హిందీలోనే చూసా. ఓకే. తెలుగు సినిమా నాకు గుర్తు రావట్లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే ఓకే, ఇంతకు ముందు ఎవరిని బాగా చూసేవాళ్ళు, బాగా ఇష్టపడేవారు ఎవరిని? సడన్ గా ఒక సినిమా గుర్తొచ్చింది, భరత్ అనే నేను అన్న సినిమా చూసాను. ఓకే, మహేష్ బాబు. నేను మహేష్ బాబు గారి కోసం సినిమా చూడలేదు. కొరటాల శివ గారు ఏం రాశారు, ఈసారి ఏ ఇష్యూని అడ్రస్ చేస్తున్నారు, దాన్ని ఎట్లా, అందరికీ లాజిక్స్ అవసరం లేదు, మ్యాజిక్ కావాలి. ఆయన దగ్గర లాజిక్స్ ఉన్నాయి, మ్యాజిక్స్ ఉన్నాయి. లక్ష్మిని సరస్వతిని బ్యాలెన్స్ చేయగలిగిన బ్యాలెన్స్ యాక్ట్ ఉంది, ఇన్ఫర్మేషన్ పైన గ్రిప్ ఉంది, మల్టిపుల్ క్రాఫ్ట్స్ పైన హోల్డ్ ఉంది. ఆయన ట్రాక్ హిస్టరీ మాట్లాడుతుంది కదా, ఒకసారి జస్ట్ ట్రాక్ హిస్టరీ. అండ్ ఫస్ట్ సినిమా దగ్గరని, ఫస్ట్ సినిమా కొంచెం కమర్షియల్, మేబీ అది కొంచెం పక్కన పెడదాం, మిగతా దాంట్లో కూడా ఆయన మెసేజ్, దాంట్లో కూడా ఆయన సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని సోషల్ ఇష్యూస్, ఫ్యామిలీ రిలేషన్స్ చాలా మాట్లాడుతున్నారు కదా, చాలా డిస్కస్ చేస్తున్నారు కదా. ఐ లైక్ హిస్ థాట్ ప్రాసెస్. ఐ లైక్ యు ఆర్ ఎ మెంబర్ ఆఫ్ ఎ మూవీ క్లబ్ ఆర్ యు ఆర్ ఎ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ టాలీవుడ్ అంటే ఒప్పుకుంటారా? అదేంటి అది ఫ్యామిలీ అంటే, అదేనా మెంబర్షిప్, ఇల్యూమినాటీ, అదేనా ఫ్యామిలీ క్లబ్ హౌస్, అలాగా సినిమా ఇండస్ట్రీ అంటే గేటెడ్ కమ్యూనిటీ, ఇలా సైరన్ కొట్టగానే అందరూ లోపలికి వెళ్ళి అలా కూలోళ్ళలాగా పనిచేసేసి సినిమా తీసి బయటకు తీసుకొచ్చే ప్రాసెస్లో ఉంటుంది అనుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీ డజంట్ వర్క్ లైక్ దట్. కానీ సినిమా పెద్దలు ఎక్కడ చెప్పినా కూడా మనం అంతా ఒక కుటుంబం లాంటి వాళ్ళు, మనం సినీ కళామ తల్లి అని చెప్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు మరి అది కుటుంబమే అవుతుంది కదా. డెఫినెట్లీ అలా చూస్తే ప్రపంచం మొత్తం కుటుంబమే కదా. కుటుంబం కుటుంబం అదే పాపులర్ డైలాగ్. నేను ఫిలిం ఫ్రెటర్నిటీలో పాట అంటే ఆ ఫిలిమ్స్ ఆ సో కాల్డ్ ప్రాజెక్ట్స్ అవుతున్న టైంలో ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు షేర్ మై స్క్రీన్ ప్రెజెన్స్. కాదు, ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, వాట్ ఎవర్ బిహైండ్ ద స్క్రీన్ ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు వర్క్. అంతవరకే. నా లైఫ్ అంతా సినిమా కాదు. సినిమా అనేది నా లైఫ్లో ఒక పార్ట్. అది ఎంత పెద్ద పార్ట్, ఎంత చిన్న పార్ట్, ఎంత ప్యాషన్, ఎంత, అవన్నీ సెకండరీ థింగ్స్. అప్పటికి ఆ టైంలో చేయాల్సింది నేను చేశాను. నేను చేయగలిగింది నా అర్హతకి, నా కేపబిలిటీస్కి, నా స్కిల్ సెట్కి, నాకు తోచింది, నా ఉన్న ఈ పీత బుర్రతోటి ఎంత చేయగలుగుతాం అంత చేశాను. ఎంత కుదురుతుందో అంత అయింది. అప్పుడు ఐ ఎంజాయ్డ్ ఇట్. ఒక ఆనెస్ట్ ఆన్సర్ చెప్పండి విజయ్. సినిమా వాళ్ళ మీద ఒక విమర్శ, నిందో ఒకటి ఉంటుంది. సినిమా వాళ్ళంతా కన్నింగ్ ఇంకొకళ్ళు ఎవరో ఉండరు, సినిమా పీపుల్ అంతా నటించే వాళ్ళంతా ఎవరో ఉండరు, రంగస్థలం మీద మాత్రమే కాదు జీవితం అనేటువంటి నాటకంలో కూడా విపరీతంగా నటిస్తూ ఉంటారు అనేటువంటిది ఒక నింద ఉంది. ఇది నింద నిజమా? ఇప్పుడు సినిమా వాళ్ళు అంటే వాళ్ళు ఏమైనా సెపరేట్గా పైనుంచి ఊడిపడతారా? వాళ్ళు మనుషులే కదా. వాళ్ళకి జనాలకి ఏమి ఉంటాయో అవే పార్ట్స్ అవే ఉంటాయి, కొన్ని కలర్లు, కొన్ని సైజులు, డైమెన్షన్స్ తేడా ఉంటాయేమో, కానీ వాళ్ళు మనుషులే కదా. వాళ్ళు ఎందుకు సెపరేట్? వాళ్ళు అంటే ఏంటి అసలు? ఆ సెగ్రిగేషన్, ఆ బైఫర్కేషన్ ఎక్కడ? వాళ్ళు వాట్ ఈజ్ వాళ్ళు? మీరు రేపు డైరెక్టర్ అవ్వచ్చేమో, మీరు యాక్టర్ అవ్వచ్చేమో, మీరు సినిమాలోకి వచ్చిన తర్వాత మీరు ఈ ప్లేస్లో, ఈ షూస్లో ఉండి చూస్తే మీకు ప్రాబబ్లీ అలా కనిపించదేమో. ఎవరైతే మాట్లాడుతున్నారో ఫ్రీగా, డేటా లేకుండా, కనీసం బ్యాకప్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ కనీసం చూపించడానికి, ఎవిడెన్స్ ప్రూఫ్ లేకుండా ఏది పడితే అది రాసేయడానికి, వ్యాలిడిటీ అవసరం లేదు, ఎవరు వెరిఫై చేయరు, సెన్సార్షిప్ లేదు, ఏది పడితే అది రాసేయచ్చు, ఏ థంబ్నెయిల్స్ పడితే అది పెట్టేయచ్చు, ఏ టెక్నీషియన్ బట్టి ఏది పడితే అది రాసేయచ్చు. ఆ పర్సనల్ లైఫ్ గురించి ఎవరికి ఇచ్చారు రైట్స్? ఎవరైనా ఫిల్మ్ మేకర్ అంటే దే ఆర్ ఓన్లీ సబ్స్క్రైబ్డ్ ఫర్ దేర్ వర్క్ ఆన్ స్క్రీన్ ఆర్ వాట్ ఎవర్. వాళ్ళ క్రాఫ్ట్ చేసేంత వరకే వాళ్ళు. వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి ఇప్పుడు కెమెరాలు వెళ్ళిపోయినాయి, ఎక్కడెక్కడికో ఏంటంటో జరిగిపోతున్నాయి. అవన్నీ అవసరమా? మీవి కూడా కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, కొన్ని కాంట్రడిక్టెడ్ స్టేట్మెంట్స్ చూశాను విజయ్. నేను పాస్ట్ ఇంటర్వ్యూస్లో వాళ్ళు పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు, మీరు పిచ్చిగా సమాధానం చెప్తున్నారు. నాకు తెలీదు. నాకు తెలిసిన, నాకున్న పీత బుర్రలో నాకు వచ్చిన ఆలోచనలు, నాకు తెలిసిన సమాధానాలు నేను చెప్తున్నా. అది ఎంతవరకు సెన్సిబుల్గా ఉంది వినే వాళ్ళకైనా తెలియాలి, చూసే వాళ్ళకైనా తెలియాలి. అది తెలిసినా తెలియకపోయినా డజంట్ మేక్ మీ ఎనీ డిఫరెన్స్. వాళ్ళకి ఏమైనా డిఫరెన్స్ జరుగుతుందా అంటే వాళ్ళని అడగాలి. పోనీ ఈ సెటప్ కానీ, ఈ లివింగ్ స్టైల్ కానీ ఇంకేదన్నా ఎవరిని ఇంప్రెస్ చేద్దామని? ఇది ఇంప్రెస్ చేసే పరిస్థితిలో అన్నా కనిపిస్తుంది. జనాలు అందరూ అంటున్నారు కదా, దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నావు ఏంటిది అంటున్నారు. ఇంప్రెస్ కానీ ఇదంతా పబ్లిసిటీ కోసం చేసేటువంటి ఒక చీప్ స్టంట్ అనేటువంటి కామెంట్స్ కూడా మీ మీద బాగా వినిపిస్తున్నాయి. నిజంగా అలాంటి స్టంట్స్ ఏమైనా చేస్తున్నారా? అంత అవసరం ఉందా? అవన్నీ చేసి దానివల్ల నేను ఏ అడ్వాంటేజ్ పొందుతున్నాను? నేను డైరెక్ట్గా ఏమి యాక్సెస్ పొందుతున్నాను? నెంబర్ 1, షో మీ ద మనీ హనీ.
ఇంటర్వ్యూ తీయటానికి, ఈ ఇంటర్వ్యూ మీరు మాట్లాడటానికి ఓకే, మీ డైనమిక్స్, మీ ఇంట్రెస్ట్, మీ వాట్ ఎవర్ ఉండొచ్చు. నేను మాట్లాడిన దానికి ఏంటి నాకేం వస్తుంది? నేను ఏమైనా లిటరలీ ఏమైనా తీసుకుంటున్నానా? am I charging you anything? నాట్ ఎట్ ఆల్. యూ హ్యావ్ గివెన్ మీ ఎ టైం. యా, సో బేసికలీ యూ ఆర్ కమింగ్ ఇన్ టు మై స్పేస్, అంటే మై స్పేస్ అంటే ఇదంతా నాదని కాదు, యువర్ పర్సనల్ స్పేస్ కానీ మీ థింకింగ్ వాట్ ఎవర్, అండ్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్, యూ ఆర్ టేకింగ్ సమ్ టైమ్, సమ్ ఎఫర్ట్. ఏదో మీకేదో అడగాలని ఉంది, నాకేదో తెలిస్తే చెప్తాను, నాకు తెలియకపోతే తెలుసుకుంటాను, నాకు తెలుసుకోవడానికి మనకు వస్తుంది, నాకు పోయేదేం లేదు, కాబట్టి నథింగ్ టు లూజ్ హియర్. వాట్ ఐమ్ ఐ గెయినింగ్ హియర్? చెప్పండి, షో మీ ద మనీ హనీ. ఎగ్జాక్ట్లీ. సో నైస్ టాకింగ్ టు యూ ద్విజ. యాక్చువల్గా ఒక థాట్ ప్రాసెస్, షేరింగ్ ప్రాసెస్ ఉంది మీతో మాట్లాడుతూ ఉంటే. కానీ మీరు చెప్పారు రాబోయేటువంటి రోజుల్లో నాకు యాక్టింగ్ ప్యాషన్ ఉంది అని చెప్పి. ఒకవేళ కనుక నిజంగా మీరు స్క్రీన్ మీద కనిపిస్తే మళ్ళీ వచ్చి ఒక యాక్టర్గా మీ దగ్గర నుంచి ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఒకవేళ కనుక స్క్రీన్ మీద కనిపించకపోతే ఎందుకు కనిపించలేదు ఏంటి అని చెప్పి మళ్ళీ అప్పుడు అడిగేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. నాకంటే ప్రపంచంలో విలువైనవి, అవసరమైనవి, పనికొచ్చేవి చాలా ఉన్నాయి. వాటిపైన ఫోకస్ చేస్తే మీకైనా ఉపయోగపడుతుందేమో. నాకే వర్కౌట్ కానీ నా ఐడియాలజీ, నా థియరీ మీరే చెప్తున్నారు, బెగ్గరు అది ఇది రకరకాలు ఇవన్నీ నాకు వర్కౌట్ కావట్లేదు అన్నప్పుడు ఎందుకు నా దగ్గరికి నేను పిలిస్తే వచ్చారా, నేను చెప్తే వెళ్ళిపోవటానికి? అది మీరు చూసుకోవాలి. ఐఎమ్ ఓకే విత్ ఎనీథింగ్, దట్స్ ఓకే, ఫైన్. మీ డైనమిక్స్, మీ లైక్స్, మీ కమెంట్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ యూ ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ. Hope to see you soon. Thank you very much.